హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా షిరిడి యాత్రలో భాగంగా మేము ఈ భరద్వాజ గారి ఆశ్రమానికి కూడా వెళ్ళామండి. ఎక్కిరాల భరద్వాజ గారి ఆశ్రమం. అయితే ఇదివరకు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ అంతా చూసి వచ్చారండి ఒకసారి. అందుకని ముందే చెప్పారనమాట, ఒకరోజు మనం ఈ ఆశ్రమానికి వెళ్ళి సేవ చేద్దామని చెప్పని అన్నారు. మా వారం రోజుల యాత్రలో ఒకరోజు అయితే మాత్రం సేవకి వెళ్ళామండి ఈ ఆశ్రమానికి. అయితే ఇక్కడ ఒక 15 రోజులు ఉండడానికైతే అవకాశం ఇస్తారండి సేవ చేసే వాళ్ళకి. అంటే వేరే ఎవరైనా సరే సేవ చేస్తాం మేము అని ఒక బ్యాచ్గా వస్తే 15 రోజులు వాళ్ళ వసతి కల్పిస్తారు. ఉచితంగా భోజనాలు కూడా పెడతారండి. ఈ 15 రోజులు మనం మధ్యాహ్నం వరకు సేవ చేస్తే చాలండి, భోజనాలు వడ్డన వరకు. ఆ తర్వాత మనం గుళ్ళకి వాటికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇటువంటి సౌకర్యం ఇందులో ఉందని మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. అలాగే ఇక్కడ ఈ పుస్తకాలు ఉన్నాయండి, చాలా పుస్తకాలు ఉన్నాయి. కుటుంబానికి ఒక పుస్తకం చొప్పున ఇస్తారటండి మనం వెళ్ళి అడిగితే. ఆ రోజు మాకైతే టైం లేకపోయిందండి. ఈ సేవ ఆ రోజు వాళ్ళకి 20 మంది సేవకులు వస్తామన్నారటండి. వాళ్ళు రావటం చాలా లేట్ అయింది. ఇంచుమించు భోజనాల టైంకి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి మేము 5గురం వెళ్ళాం, మేమే చేసామండి. అంటే వచ్చే వాళ్ళకి కొంచెం ట్రైన్ లేట్ అయినట్లుందండి, భోజనం టైంకి ముందు వచ్చారనమాట. వాళ్ళు వచ్చాక మేము అప్పటిదాకా వడ్డించాము. వాళ్ళు వచ్చాక ఆ వడ్డను వాళ్ళకి అప్పచెప్పేసి మేము వచ్చేసాం అనమాట. ఈ కూరగాయలన్నీ కోసామండి. ఇక్కడ బాబా గారికి సంబంధించి పుస్తకాలు, ఫోటోలు చాలా ఉన్నాయండి. తర్వాత ఎక్కిరాల భరద్వాజ్ గారు, ఆయన సతీమణి మంగ గారితో కలిసిన ఫోటోలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి బాబా గారి అప్పట్లో ఉన్న న్యాచురల్ ఫోటో ఒకటి నాకు కనిపించిందండి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అదైతే నేను విడిగా ఫోటో తీసుకున్నాను అనమాట. అప్పట్లో బాబా గారు ఉన్నప్పుడు ఫోటో అనమాట. నాకు భలే అనిపించిందండి. ఈ ఫోటో కోసం అక్కడికి వెళ్ళామా అన్నంత ఆనందం కలిగిందనమాట. అసలు సేవ ఎంత తొందరగా అయిపోయిందో తెలుసా అండి. మేము 5గురం చేసామండి, 20 మంది చేసే సేవ. అయితే ఆయన ఈ పేపర్లు ఇచ్చారండి. ఇవి చదివితే కూడా మీకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళడానికి, అసలు ఏంటి ఆ సంస్థ ఎలాగ నిత్యాన్నదానం చేస్తారు అవన్నీ కూడా మీరు చదువుకుంటారని కొంచెం నేను ఇక్కడ స్లోగా చూపిస్తున్నానండి. ఇవిగోండి, ఇక్కడ షిరిడీలో ఏమేమి ఉంటాయి, అవన్నీ మనం ఎలా దర్శించుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కిరాల భరద్వాజ్ గారు రచించిన పుస్తకాలండి. ఈ పుస్తకం వీళ్ళే ఇస్తారంట ఉచితంగా. అవి మనం తీసుకుని చదువుకుని కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు కొంచెం ముందే వివరాలు తెలిసాయనుకోండి, ఇంకా వివరంగా చూస్తాం కదా, అలా అన్నమాట. ప్రతి ఆశ్రమంలో లాగే ఇక్కడ కూడా 2 పూట్ల భోజనం అయితే ఉంటుందండి. సేవ చేసుకునే వాళ్ళకైతే ఉదయం పూట టిఫిన్ కూడా పెడతారంట. ఇదిగో చూసారండి, అన్ని వివరాలు మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎలా చూడాలి అనేది ఈ పేపర్లో ఉందండి. మొత్తం ఆయనే ఇచ్చారనమాట. అసలు ఈ కూరగాయలు అవి కొయ్యటం ఇవన్నీ మేమే చేసాము. చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి రూట్ మ్యాప్ అండి ఇది. మనం ఎలా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అన్నది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, అదనమాట. అయితే ఇక్కడ వంటలు కూడా నేను కొన్ని వీడియో తీశానండి. ఒక పక్క సాంబార్ అనమాట, ముక్కలన్నీ వేశారు. ఒక పక్క బంగాళదుంప కుర్మా కోసం ఈ ఉల్లిపాయ ముక్కలు అవి వేశారండి. వేసి ఇది మసాలా పెట్టి వండారనమాట కుర్మా. అయితే చాలా నీట్గా పవిత్రంగా చేస్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ బాబా గారికి నైవేద్యం పెట్టాకే ఈ సేవ వాళ్ళకి ఇవ్వటం కానీ, అందరికీ నిత్యాన్నదానం జరపడం కానీ చేస్తున్నారనమాట. చాలా చక్కగా చేస్తున్నారండి. అందుకని నేను ఈ వీడియో తీశానండి. వాళ్ళు ఎలా చేస్తున్నారనేది కూడా అబ్బాయి వంట చేస్తూ అన్నాడనమాట, ఈ వీడియో కూడా తీయండి అని చెప్పని. సాంబార్ చూసారా, చింతపండు కూడా దాని మీద వేసేసారు. ముక్కలన్నీ మగ్గిన తర్వాత చింతపండు అండి అదంతా వేసేసారు. ఇటుపక్కేమో ఈ ఉల్లిపాయల మసాలా అంతా వేగాక ఉడకబెట్టిన బంగాళదుంపలు అనమాట, అవన్నీ వేశారనమాట. ఈ బంగాళదుంప కుర్మా చేశారు, సాంబార్ చేశారు, దొండకాయ పచ్చడి చేశారండి. పెరుగు కామన్గా ఉంటుంది కదా. అసలు భోజనం అయితే అమృతంలా ఉందండి. అంటే షిరిడీలో ప్రతిదీ బాబా ప్రసాదంగా మనం తీసుకుంటే అమృతమే. ఇదైతేనేమో ముద్దపప్పు అండి, సాంబార్లోకి ఉడికిచ్చారనమాట వేరే కుక్కర్లో. అదంతా మెత్తగా మెదిపి సాంబార్లో పోసేసారండి. చూసారా, సాంబార్ దాదాపుగా రెడీ అయిపోయిందనమాట. అసలు భలే చేశాడండి అబ్బాయి అయితే, చాలా చక్కగా చేశారనమాట. బోలెడు ముక్కలు సాంబార్ ఆ గిన్నె నిండా చేశారండి. అంటే ఎంతమంది వస్తే అంతమందికి వడ్డిస్తారండి, అక్షయ పాత్రలాగా అనుకోండి. వచ్చిన వాళ్ళందరికీ పెట్టారు. ఆ రోజైతే జనం కూడా చాలా మంది వచ్చారండి. భోజనాలకి టైంకి వాళ్ళు సేవకులు వస్తే వాళ్ళకి వడ్డానికి అప్పచెప్పామని చెప్పాను కదండి, వాళ్ళు కూడా వడ్డించి భోజనం చేశారనమాట. అయితే చూసారండి, ఇది బంగాళదుంప కూర్మా అవుతుంది, అటువైపు ఏమో సాంబారు.
చాలా చక్కగా ఉందండి ఇక్కడ విధానం అయితేను. చూసారా? అన్నీ కూడా బాబాగారికి నైవేద్యం పెట్టారు. పెట్టిన తర్వాతే భోజనాలు మొదలుపెట్టారండి. చూసారా? చక్కగా పూజ చేశారు. ఒక ఆవిడొచ్చి ఆవిడ చక్కగా పూజ కూడా చేశారండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సేవ చేసేటప్పుడు నేనే వీడియో తీశాను కాబట్టి నేను మీకు ఆ వీడియోలో కనిపించలేదండి. మా ఫ్రెండ్స్ మాత్రమే కనిపించారు. థ్యాంక్ యూ.